హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేదో కాదండి, చపాతీ చేస్తున్నాను. నార్మల్ చపాతీ. దీంట్లో స్పెషల్ ఏంటంటే చెప్తాను చూడండి. ఒక కప్ తీసుకుంటున్నాను నేను. దాని నిండా గోధుమ పిండి తీసుకున్నాను. దానికి సగమేమో అవిసె గింజల పొడి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నూనె అండ్ కొద్దిగా వచ్చేసి సాల్ట్, వాటర్ అండ్ ఘీ, నెయ్యి. వీటిని ఇప్పుడు క్వాంటిటీస్ ఎలాగో నేను చెప్తాను చూడండి. ముందుగా ఒక బాసన తీసేసుకుని దాంట్లో నేను ఏం చేస్తానంటే గోధుమ పిండి వేసుకుంటాను చూడండి. అసలు ఒక కప్పు తీసుకుంటున్నాను కదండి ఈ గోధుమ పిండిని, ఇలాగా. అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు, అదే కప్పుతో నేను కొలిసి చూపిస్తాను మీకు. హాఫ్ కప్పు ఉంటుంది చూడండి. ఒక హాఫ్ కప్పు వచ్చేసి అవిసె గింజల పొడి అనమాట. లేదు మాకు అలవాటు లేదు కదా అంటే పావు కప్పు తీసుకోండి. అసలు దీంతో ఎంత హెల్త్కి మంచిదో తెలుసా అండి. పూర్వీకులు దీన్ని ఆహారంలో భాగం చేసుకుని చాలా హెల్తీగా ఉండేవాళ్ళంట. ఇప్పుడు కూడా పుష్టిగా ఉన్నారంటే అదే. మరి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మహిళలకి నెలవారీ సమస్యల్లో వచ్చి కడుపులో నొప్పి కూడా తగ్గిస్తుందంట. శరీరంలో ఉన్న వాపులకి, వాతాలకి అన్నిటికీ పనిచేస్తుందంట ఇది. అవిసె గింజల పొడి మనం ఆహారంలో భాగం చేసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్టిగా ఉంటాయి. అండ్ మన శరీరంలో ఉన్న విష పదార్థాలు ఏమైతే ఉంటాయో దూరం చేసేస్తాయి. ఒకటి కాదండి, దీని గురించి చెప్పాలంటే ఎన్నో ఉంటాయి. ఎన్నో ఆహార లాభాలు ఉంటాయి అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. నేను ఇదే విధంగా రెండు కలిపి పుల్కాలు చేసుకుని కీరా, క్యారెట్ పెట్టుకుని సలాడ్ చేసుకుంటే నాకు అసలు ఆకలి కూడా ఏమాత్రం అనిపించేది కాదు. రెండు పుల్కాలు తింటే. చూడండి, కొద్దిగా ఘీ వేసాను, సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు వాటర్ వేసుకుని మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటాం, అది చల్ల నీళ్ళేనండి. ఇది నేను జస్ట్ నార్మల్గా మధ్యలో అలా వాటర్ వేసాను. వేడి అనుకుంటారేమో. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అదే విధంగా కలుపుకోవాలి. అండ్ మీకు తెలుసా అండి, నాన్ వెజ్ తినని వాళ్ళు అవిసె గింజల పొడిని ఏదో విధంగా ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మాంసకృతులు అనే బాడీలో ఆ శాతంని కంప్లీట్ చేసేసుకోవచ్చు. అసలు చాలా అంత యూజ్ అనమాట. నేను అవిసె గింజల్ని లైట్గా డ్రై ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేశాను. అసలు ఎంత సువాసన వచ్చిందంటే ఆ పొడి కమ్మగా ఉంది. సున్నుండల పిండి ఎంత మంచి వాసన వస్తుందో అలా ఉంటుందండి. మీరు చేస్తే మీరే చెప్తారు. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. అండ్ అవిసె గింజల పొడితో సున్నుండలు కూడా చేసుకోవచ్చండి. డ్రై ఫ్రై చేసి పొడి చేసుకుని దాంట్లో కొద్దిగా షుగర్ పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసి నెయ్యి వేసి లడ్డూలు చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. నేను మీకు అది కూడా నా వీడియోలో తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ టైం. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేయాలి. చూసారా బందర్ లడ్డు లాగా ఎంత పెద్దగా ఉందో. ఫైనలీ నూనె వేసి ఇలా కలపాలండి. ఇదిగోండి, దీన్ని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను. దీంట్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఒక హెల్దీ అయిన ఆకుకూర నేను ఇవాళ మీకు చేసి చూపిస్తాను. అదేం ఆకుకూర అంటే గెస్ చేయగలరా మీరు? చూడండి, ఇది ఏంటంటే తోటకూర కాదండి, ఇది కొయ్య తోటకూర అనమాట. కొయ్య తోటకూర ఇది వచ్చేసి రేర్, మనకి త్వరగా దొరకదు. ఇది ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడే మనం వండుకోవాలి. విలేజెస్లో అయితే చాలా బాగా అవైలబుల్ ఉండేది అంతకుముందు. ఇప్పుడు అక్కడ కూడా లేదు అసలు. ఇప్పుడు దీన్ని నీట్గా చెడాకులన్నీ తీసేసి వాష్ చేసేసి కాడల్ని ఇలా పెట్టి చక్కగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడ్డానికి మనకి ఇలా ముదురుగా కనిపిస్తుంది కానీ వండిన తర్వాత మనకి చక్కగా స్మూత్గా అయిపోయిందండి కర్రీ. అంత బాగుంటుంది. నేను ఇవాళ చేసేది పుల్కాలు కాదండి, చపాతీ చేస్తున్నాను. నేను పుల్కాలు అయితే సలాడ్ పెట్టేసుకుని తినేస్తాను. ఇవాళ వచ్చేసి నేను చపాతీ చేస్తున్నాను. ఈ కర్రీ ఉంది కదా అని చెప్పేసి దీన్ని నేను తాలింపు పెట్టి చూపిస్తాను. కొయ్య తోటకూర అయినా ఏదైనా ఇదే విధంగా తాలింపు పెట్టుకుంటే అసలు తినని వాళ్ళు కూడా తింటారండి. అంత కమ్మగా ఉంటుంది నిజంగా. అసలు ఈ మేకలు ఇవన్నీ ఇలాంటి పచ్చయి ఆకులు ఇవి తినే అంత హెల్తీగా ఉంటాయి. ఆకులు తినే వాటినేమో మనం తింటున్నాం, మనం తినే వాటినేమో అవి తింటున్నాయి, అదే అంటారు మరి పెద్దోళ్ళు. ఓకే, కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి తాలింపు అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్దామా? స్టవ్ దగ్గరికి వచ్చేసాను. స్టవ్ దగ్గరికి కడాయి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం.
ఇదిగోండి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను. ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేయాలండి. అసలు గ్రీన్ చిల్లీ యూజ్ చేయట్లేదు. 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసాను నూనెలో. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఈ తాలింపుని నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఎండుమిర్చి వేసాను. మంచి వాసన వస్తుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టాను. దీన్ని కూడా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు. ఆకుకూరలు కంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి, సైట్ అలాంటివి ఉన్న వాళ్ళ ఆకుకూరలు డైలీ భాగం చేసుకున్నారంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. దీంతోపాటు క్యారెట్ కూడా రోజుకు ఒక క్యారెట్ తీసుకున్నారంటే సైట్ ఉన్న వాళ్ళకి సైట్ పెరగదండి, తగ్గిద్ది. ట్రై చేసి చూడండి. పిల్లలకి ఇలాగా చేసి పెట్టాలి. లేదండి మా పిల్లలు ఆకుకూరలు తినరు అనుకుంటే దాన్ని నూనెలో ఫ్రై చేసి లైట్గా చిటికెడు ఆయిల్ వేసి పసుపు వేసాను. మిక్సీ పట్టేసి ఆ తోటకూరని పేస్ట్లా చేసి గోధుమ పిండి ఇందాక కలిపాను చూడండి, దాంట్లో కలిపేయాలి. అలా చేసినా పిల్లలు తినేస్తారు. గ్రీన్ రోటీస్ అని చెప్పాలి వాళ్ళకి అప్పుడు, ఈవినింగ్ స్నాక్ కింద పెట్టేసి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో నేను కొయ్య తోటకూర ఏదైతే ఉందో కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా, వాటిని నేను దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం తాలింపు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసాను ఇప్పుడు నేను, ఎందుకంటే ఈ ఆకు సిమ్లోనే ఉడకాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ ఆకులో ఉన్న వాటర్ శాతం, నీటి శాతం ఏమైతే ఉందో మొత్తం పోవాలి. అప్పుడు వరకు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాతే మనం వాటర్ వేయాలి. ఫస్టే వాటర్ వేసేస్తే కసకసలాడతాను, ఆకుకూరలు ఏదైనా టేస్ట్ ఉండవు. చూసారా, ఈ విధంగా మొత్తం చక్కగా కలుపుకోవాలి. 5 నిమిషాలు దీంట్లో ఉన్న వాటర్ పోయే వరకు మూత పెట్టేద్దాం. ఇప్పుడు తీసి చూద్దాం. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందండి. చూసారా, అలా డ్రై అయిపోయింది. చక్కగా మంచి వాసన వస్తాను. ఇదిగోండి ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసేస్తాను. సిమ్లో పెట్టేస్తానండి. ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. హాఫ్ మూత పెట్టి వదలండి. ఇదిగోండి ఇప్పుడు అది సిమ్లో పెట్టాను. అది అయ్యేలోపు నెయ్యి తీసుకున్న 2 స్పూన్లు కరిగించి దాంట్లో నువ్వుల పొడి వేస్తున్నానండి. ఇది చాలా కాల్షియం అన్నమాట మనకి. రోటీస్ పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే తింటారు కదా. నువ్వులు మా బాబు సపరేట్గా తినడు, అందుకని చెప్పేసి నేను రోటీలో వేస్తున్నాను. ఇందాక ఏదైతే పిండి కలిపి పెట్టామో ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. నేను ఇప్పుడు గిన్నెలో కలిపింది అర్థమైంది కదండి. 2 స్పూన్లు నెయ్యిని కరిగించి 4 స్పూన్ల నువ్వుల పొడిని దాంట్లో కలిపేసి పేస్ట్ లాగా చేశాను. ఇప్పుడు చక్కగా ఈ రోటీస్ని ఒత్తుకోవాలి. నేను ఒక్కొక్క రోటీ ఒక్కొక్క షేప్లో చేస్తాను. ఇప్పుడు చేసేదైతే 4 పలకల రోటీ అనమాట. ఈ పేస్ట్ మొత్తం ఇలా అప్లై చేసేయాలి. నువ్వుల పేస్ట్ని అప్లై చేసేసి ఇలాగా ఫోల్డ్ చేసేయాలి. ఇది వచ్చేసి పలక మోడల్ రోటీ. అండ్ నెక్స్ట్ ఇంకొక రోటీ చేద్దాం. దీన్ని కూడా చక్కగా ఒత్తుకొని ఈ విధంగా కొంచెం పేస్ట్ వేసి మొత్తం అప్లై చేసేద్దాం. ఇది వచ్చేసి నేను చేసేది 3 పలకల రోటీ, 3 కోణాలు అంటారు దాన్ని. ఇది ఇంకొక రోటీ, దీని మీద కూడా అప్లై చేసి, ఇది నేను అప్లై చేయడం మర్చిపోయానండి. నేను మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ చేశాను, వీడియోలో అది చూపించలేదు. ఇదిగోండి మళ్ళీ పేస్ట్ అప్లై చేసేసి దీన్ని చాప మోడల్లో చేసి రౌండ్ చుట్టేసాను. ఇది పొరలు పొరలుగా వస్తుందని. చూసారా, పలక 3 పలకలు రౌండ్ ఇలాగ ఒక్కొక్క షేప్లో చేసి మళ్ళీ రెండోసారి మళ్ళీ కొంచెం పిండి వేసి ఒత్తుకున్నాను నేను. ఎడ్జెస్ కొంచెం పలుచగా ఉండాలి, మందంగా ఉంటే బాగోదు. లైట్గా బ్లాక్ షేడ్ లాగా కనిపిస్తుంది, అదేనండి అవిసె గింజలు పొడి వేసాం కదండి, అందుకని. మనకి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపెక్గా అంచులు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇలాగా రోటీస్ అంటే చక్కగా ఒత్తుకోవాలి. నాకైతే అసలు రోటీస్ అస్సలు ఇష్టం ఉండేవి కాదండి. ఇంకా హెల్త్ కోసం ఏం చేస్తామండి, తప్పదు కదా. ఇదిగోండి
పొయ్యి తోటకూరలో వాటర్ అంతా ఇంకిపోయింది. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ పావు స్పూనే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇలా చక్కగా డ్రై అయిపోయింది. ఎంత మెత్తగా అయిందంటే కమ్మగా ఉంది. కర్రీ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక పెనం పెట్టేసి దీని మీద మనం రోటీస్ని కాల్చుకుందాం. ఇలాగా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత, ఇది కాలినా కూడా మనకి కొంచెం బ్లాక్ షేడ్ ఉండడం వల్ల అలాగే పచ్చిగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అది బాగానే ఫ్రై అయింది. చూడ్డానికి అలా అనిపిస్తుంది. నేను దీన్ని బాగానే ఫ్రై చేశాను. మీకు స్పీడ్ వేలో పెట్టాను, ఇది వీడియో స్పీడ్గా అనిపిస్తుంది. కానీ చాలా ఓపికగా చక్కగా నిదానంగా బాగా కాల్చుకున్న తర్వాతే పైనుంచి మనము నూనె వేసుకోవాలి. ఈ విధంగా అన్ని రోటీస్ని 2 సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఏమున్నా సరే ఇలా అవిసె గింజల పొడి వేసి రోటీస్ చేయండి, చాలా యూజ్ ఉంటుందండి డయాబెటీస్ వాళ్ళకు కూడా. సో తప్పకుండా ఈ వీడియో చూసి కామెంట్ చేస్తారు, ఇంత హెల్దీ రెసిపీ మీకు షేర్ చేశాను. మరిన్ని హెల్దీ వీడియోస్ మీకు పెట్టాలంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఏదైనా ఎంకరేజ్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీరు పూర్తి వీడియో, అప్పుడే నాకు యూస్ఫుల్, మీరు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుందండి. దీంట్లో ఎగ్ ఫ్రై చేశాను కొద్దిగా, అది చూసి పిల్లలు టెంప్ట్ అయ్యి కొంచెం ఆకుకూర కొంచెం ఎగ్ రెండు కలిపి మా బాబుకి పెడదామని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను. ఎంతో కొంత తను ఒక ముక్క తిన్నా చాలు, ఏదో ఒకటి తనకు అలవాటు చేయాలని చెప్పేసి నేను చేశానన్నమాట. ఇదిగోండి ఇలాగ చూసారా, లోపల పొరల లోపల నువ్వులు ఎలా కనిపిస్తున్నాయో చూసారా, నువ్వుల పొడిది అక్కడక్కడ నువ్వులు తగులుతాను, ఆ నువ్వుల పొడి తగులుతాను. ఆ రోటీస్ అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇదిగోండి పొరలు పొరలుగా, అసలు ఎంత బాగుందంటే ప్రతి ఒక్కటి నోటికి రుచి అనేది తెలుస్తుంది. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి. అల్లా హాఫీజ్.